ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఇదేంటంటే తట్టువడ. ఇది సేలం స్పెషల్, తమిళనాడు స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ అండి. మనకి పానీపూరి, గోబీ, బోండా, బజ్జీ ఎలాగో వాళ్ళకి తట్టువడ మెయిన్గా సేలంలో తట్టువడ అలాగనమాట. సో ఇప్పుడు నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అది ఎలా చేద్దాం, ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిపోతున్నాను. సో దానికి మెయిన్గా తట్టుబడి కోసం తట్ట కావాలండి. తట్ట అంటే మరి ఇంకేదో అనుకోకండి, మనం మామూలుగా తింటాం కదా మురుకు, పబ్బిళ్ళ. సో పబ్బిళ్ళని వాళ్ళు తట్ట అంటారు. సో దాంతో చేస్తారు కాబట్టి తట్టువడ అంటారు. సో దానికోసం ఈ సైజులో ఉండే పబ్బిళ్ళని మనం తీసుకోవాలండి. సో దీన్ని నేను షాప్ నుంచి తెచ్చుకున్నాను. కావాలంటే మనం హోమ్ మేడ్గానే కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ దీన్ని ఎలా చేయాలో మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇది ఎలా చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా దీనికోసం మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర. మీకు అందుబాటులో ఉంటే మామిడికాయ కూడా ఈ విధంగా తురిమి వేసుకోవచ్చండి. నాకు మామిడికాయ దొరకలేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. సో ఇంకా మెయిన్గా కావాల్సినవి రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ. నేను వీడియోలో చూపిస్తాను, చూసేయండి. తట్టుబడి కోసం మనం ఫస్ట్ తెల్లగడ్డ అంటే వెల్లుల్లి ఒక 6 రెబ్బల్ని ఒలుచుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె వేయాలండి. ఇది ఒక గంట సేపు మన తట్టుబడి కోసం నానాలండి. తట్టుబడికి మెయిన్గా కావాల్సింది 2 చట్నీలండి, గ్రీన్ చట్నీ అండ్ రెడ్ చట్నీ. సో గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మనం ఒక గుప్పెడంత పుదీనా, అలాగే ఒక గుప్పెడంత కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం అండి, అలాగే కాస్త సాల్ట్. సో వీటిలో వాటర్ వేయకుండా దీన్ని నీట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. స్మెల్ చూస్తేనే సూపర్గా ఉంది. మనం పుదీనా, కొత్తిమీర వేసాం కదండి, వాటి ఫ్లేవర్ చాలా బాగా తగులుతుంది. సో కలర్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనం రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు రెడ్ చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. సో కొద్దిగా చింతపండు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 7-8 రెల్లల వెల్లుల్లిపాయ, ఒక 2 మీడియం సైజ్ టమాటో, ఒక ఆనియన్ అండి. సో వీటితో ఇప్పుడు మనం రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. పప్పు ఫస్ట్ వేసుకోవాలండి. సో వీటిని కాస్త ఫ్రై చేయాలి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసుకున్న ఎండుమిరపకాయలు కూడా ఇప్పుడు వేసుకోవాలండి. చూసారు కదా, ఆనియన్ కాస్త మగ్గింది. ఇప్పుడు మనం టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ టమాటా కూడా బాగా ముక్కలు కనిపించకుండా బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ కాస్త హైలో పెట్టి టమాటాని బాగా మగ్గనివ్వాలండి. తీసుకున్న చింతపండుని కూడా ఇప్పుడు మనం ఇందులో వేసేయాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. సో ఓకే అండి, టమాటా కూడా మగ్గిపోయింది. ఇంకా దీన్ని మనం ఆఫ్ చేసుకొని మిక్సీ వేసుకొని రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడైతే రెడ్ చట్నీ సూపర్గా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది, రెడ్ చట్నీ రెడీ అయిపోయింది, కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం
తట్టువడిని సెట్ చేసుకుందామండి. సో మనం ఇవన్నీ తురిమి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిలో కాస్త సాల్ట్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ లెమన్ని ఈ విధంగా పిండుకోవాలండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో నాకైతే మ్యాంగో అందుబాటులో లేదండి, మీకు ఒకవేళ మ్యాంగో అందుబాటులో ఉంటే ఇక్కడ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో మనకి తట్టువడ కోసం దీన్ని వచ్చేసి మిడిల్లో పెడతామండి. సో పైన ఒక తట్ట, కింద ఒక తట్ట, మధ్యలో రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ ఈ కలిపిన దీన్ని మధ్యలో పెడతామండి. ఇది చాలా హెల్తీ స్నాక్ అండి. సో లెట్స్ స్టార్ట్ ది తట్టువడ మేకింగ్ ప్రాసెస్. సో ఫస్ట్ ఒక తట్టను తీసుకున్నానండి, అది ఒక పబ్బిలో తీసుకున్నాను. సో దానికి కొంచెం రెడ్ చట్నీ వేసాను. రెడ్ చట్నీ వేసిన తర్వాత సో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి క్యారెట్, బీట్రూట్ వాటన్ని మిక్చర్, సో అది కొంచెం పెట్టుకోవాలి. సో దాని తర్వాత తెల్లగడ్డ అండి, మనం ఆయిల్లో నానబెట్టుకున్నాం కదా, సో దాన్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక తట్టను తీసుకొని గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలండి. సో ఈ విధంగా కవర్ చేసుకోవాలి. సో తట్టువడ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఎగ్ తట్టువడ మేము మీకు చూపిస్తాను. సేమ్ అండి, కారం రాసుకోవాలి, ఫస్ట్ రెడ్ చట్నీ రాసుకోవాలి. సో తర్వాత హెల్తీ ఇంగ్రీడియంట్, ఇప్పుడు హెల్తీ ఎగ్ని ఇందులో పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఇంకో తట్ట తీసుకొని గ్రీన్ చట్నీ రాసుకొని సో ఆ ఎగ్ మీద కవర్ చేసారు. సో ఎగ్ తట్టువడ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ తక్కాలి తట్టువడ అండి. సో యాజ్ అన్నిటికీ ఒకే ప్రొసీజర్ అండి. ఫస్ట్ తట్ట తీసుకుని రెడ్ చట్నీ అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయినా హెల్తీ ఇంగ్రీడియంట్స్ క్యారెట్, బీట్రూట్ అవి మధ్యలో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ టమోటాని ఈ విధంగా స్లైస్గా కట్ చేసుకొని సో ఇలా పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఇంకొక తట్టను తీసుకొని దీనికి గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలండి. సో ఇలా అప్లై చేసుకున్న దాన్ని ఇలాగా కవర్ చేసుకోవాలి. సో చూసారు కదండి, మనకి 3 టైప్స్ ఆఫ్ తట్టువడ అనేది ప్రిపేర్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేనైతే వెల్లుల్లి తట్టువడని ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. యాక్చువల్గా అయితే దీన్ని ఒకేసారి నోట్లో వేసుకొని తినాలంట. చూద్దాం నేను ఎలా తింటాను. ఫస్ట్ టైం నేనైతే తట్టువడని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నానండి. చాలా సూపర్గా ఉందండి. ఇందులో వేసుకున్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ బాగా టేస్ట్ తెలుస్తుంది. తెల్లగడ్డ, కొబ్బరి నూనె వేయించాం, దాని ఫ్లేవరు, పుదీనా, కొత్తిమీర ఫ్లేవరు, రెడ్ చట్నీ ఫ్లేవరు చాలా నీట్గా తెలుస్తున్నాయండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. Thanks for watching.